దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ తప్పు చేశారన్నారు ఆయన. ఫార్ములా ఈ కార్ రేస్ కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. కేసీఆర్ కి కిషన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏంటో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. కేటీఆర్ హరీష్ మధ్య గ్యాప్ ఉందని, అందుకే ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై భిన్నమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారన్న మహేష్ గౌడ్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. చీఫ్ మహేష్ గౌడ్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. మహేష్ గౌడ్ గారు, కేటీఆర్కి చాలా రోజుల తర్వాత గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. ఎంక్వైరీలో మీ డిలే అయిందా, లేదంటే గవర్నరే లేట్ చేశారా, ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఈ జాప్యం జరిగిందో ఫస్ట్ బీజేపీ నాయకులు చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉన్నటువంటి ఫెవికాల్ సంబంధం పాపం మా బండి సంజయ్కి తెలియదేమో. కిషన్ రెడ్డి గారికి కేసీఆర్కి ఉన్నటువంటి దృఢమైనటువంటి సంబంధం ఫస్ట్ బండి సంజయ్ గారు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వారు మాట్లాడితే బాగుంటుంది. మేము కాళేశ్వరంలో ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని సిబిఐకి అప్పచెప్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించడం జరిగింది. ఇంతవరకు సిబిఐ ఎందుకు చర్యలకు పూనుకోవట్లేదు? కేటీఆర్ విషయంలో మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కేటీఆర్ తప్పు చేస్తున్నారు, ఆయన తప్పులు ఎరుకున్నారు, ఇది స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేట్ ఖజానాకు సొమ్ము ట్రాన్స్ఫర్ చేస్తారు వితౌట్ క్యాబినెట్ అప్రూవల్. ఇది నేరము, ఇది తప్పిదమైన మాట ముందు చెప్తా ఉన్నాం. ఇలా గవర్నర్ గారు చాలా ఏళ్ళ తర్వాత దానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు చట్టం వారి పరిధిలో ఏ చర్య తీసుకోవాలో వారు తీసుకుంటారు. ఇప్పుడు హరీష్ రావు ఏమో మీది కక్షపూరితమైనటువంటి చర్య, రాజకీయాల్లో బీఆర్ఎస్ని కేటీఆర్ని దెబ్బతీయాలని చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కక్ష సాధింపు చర్యలే తీసుకోవాలని మా ముఖ్యమంత్రి భావించుంటే మేము అధికారంలోకి వచ్చిన 10 రోజుల లోపటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ జైల్లో ఉండేవారు. మేము ఆ పని చేయలే కదా. ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఏదైతే ఆశలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు జరిగిన బీఆర్ఎస్ దోపిడిని అరికట్టి దాని మీద చర్యలు తీసుకుంటారని నమ్మకంతో మనం ఓటేసినారు. వారు మనం ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే మేము కమిషన్లు వేసాం. వాస్తవాలు తెలుసుకునేదాకా ఎవరి మీద చర్యలు తీసుకోలే. కక్ష సాధింపే తీసుకోవాలంటే వీళ్ళంతా కూడా లోపల ఉండేవారు. హరీష్ రావు ఏమో ఇది కక్ష సాధింపు అంటుంటే, కేటీఆర్ ఏమో ఇది లొట్టపీస్ కేసు, నన్ను ఎదుర్కోలేక చేసినా, కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్కి రండి అని చెప్తున్నారు. రెండు విరుద్ధమైన స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉంది కదా, అందుకే విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు మాకు మాట్లాడరాదు. కేటీఆర్ మాట్లాడినటువంటి గమ్మత్తైన మాటలు మాకు మాట్లాడరాదు. ఏది ఏమైనా ప్రజలకు అర్థమైంది, కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో శిక్ష తప్పదు. శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.